నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ఇదేదో జాతర అనుకుంటున్నారా? సముద్ర అలల మాటున కడలిని నమ్ముకున్న సాగరంలో సాహస వీరుల సబ్బరం. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని లంగరు వేస్తే గాని గంగపుత్రుల బతుకులు తెల్లారవు. సముద్ర ఒడ్డిన చిగురుటాకుల వరికిపోయే జాలరన్న వెతలు. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే యనమల దివ్య గలం విరిపిస్తే అవునవును అంటూ స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మత్స్యకారుల సేవలో పునీతమయ్యారు. చేపల వేట నిషేధ సమయంలో గంగపుత్రులకు చేదోడుగా నిలవాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం నిషేధ వేట భృతిని రెట్టింపు చేసింది. 20,000 రూపాయలు చొప్పున భృతిని వడ్డించింది. తొండంగి మండలంలోని గంగపుత్రులకు 5,52 లక్షల రూపాయలు చెల్లించింది. దీంతో హ్యాపీ హ్యాపీ ఆల్ హ్యాపీ అంటూ గంగపుత్రులు సంబరాలు అంబరాన్నంటాయి. మత్స్యకార పెద్దలు, మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు కోడా వెంకటరమణ ఆధ్వర్యంలో ఇవాళ పెరుమళ్లాపురం సముద్ర తీరంలో బోటు ర్యాలీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ నేత యనమల రాజేష్ బోటు ర్యాలీని ప్రారంభించి చేపల వేట నిషేధ భృతి చెక్కును మత్స్యకారులకు అందజేశారు. సీఎం సార్ థ్యాంక్ యూ అంటూ బోటు ర్యాలీ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అరిగెల నరసింహమూర్తి, మాజీ జడ్పీటీసీ చొక్కా కాశీ విశ్వేశ్వరరావు, చొక్కా మహంకాళి, ముత్తి రమణ, సూరాడ రాంబాబు, గంటా లక్ష్మణ్, ఎజ్జల రమణ, చొక్కా జగన్నాథం, చొక్కా మణికుమార్, బెరుగు అప్పలరాజు, గంటా నాగేశ్వరరావు, గరికిన లోవరాజు, తిత్తి ఏడుకొండలు, చొక్కా శివాజీ తదితరులు పాల్గొన్నారు.